అమ్మయ్యా, ఈ ఒక్క నరేషన్ గానీ అయిపోయిందంటే కెరీర్ మొత్తం సెట్ అయిపోద్ది. అందుకే కొంచెం టెన్షన్గా ఉందిరా. టెన్షన్ దేనికి రా, నేను ఉన్నాను కదా. ఏ నువ్వు ఇస్తావా నరేష్ను? నువ్వే పద. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు చైతన్య. కదేంటి? సారీ సార్. సార్ అది 2002 ఇందిరా సినిమా రిలీజ్ అయ్యి చిత్తుగా ఆడుతున్న రోజులు అవి. అదే టైంలో మన హీరో భీమవరంలో బస్ ఎక్కి సినిమా హీరో అవుదామని హైదరాబాద్లో దిగాడు. అది సార్ మన హీరో ఎంట్రీ. కదా 2000s లో నడుస్తుందా? అవును సార్. ఎంట్రీ బాగుంది. థ్యాంక్ యూ సార్. హీరో ఎవరో? ఒక్క నిమిషం సార్. అరే ఇలా రారా సార్. వీడే సార్ హీరో. నమస్తే సార్. ఈడు హీరో? అవును సార్. బాగా చేస్తారు సార్. రే సుబ్బారావు, నేను స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్తో తప్ప సినిమా దీని నీకు తెలుసు కదా. వీళ్ళు చూడేలా ఉన్నారు. ఈ లఫూట్ లఫంగా గాని పంపించి నా టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? బేసికల్ గా ఇల్లు ఆ కృష్ణానగర్ దగ్గర తిరుగుతూ వీళ్ళు రాసిన చెత్త కథల్ని గొప్ప కథలు అనుకుంటూ ఓ 5 రూపాయల అద్దంలో మొహం చూసుకొని స్టార్ హీరోలా ఫీల్ అవుతూ ఉంటారు. తినడానికి తిండి ఉండదు మళ్ళీ. మనకంటూ ఒక స్థాయి ఉంది సుబ్బారావు. ఇట్టంటోళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయొద్దు మనం. సార్ అవతలే సుబ్బారావు లేడని నాకు తెలుసు సార్. ఈరోజు ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కడు అదే కృష్ణనగర్లో కథలు రాసుకుంటాడు, అదే 5 రూపాయల అద్దంలో మోహన్ చూసుకుంటాడు సార్. మీకు సినిమా తీయాలని ఉంటే తీయండి, లేకపోతే లేదు. అంతేకాని లోఫర్ లఫూట్ అంటూ అవమానించకండి సార్. ఈరోజున్న చాలా మంది టాప్ డైరెక్టర్స్ అదే కృష్ణనగర్ నుంచి వచ్చారు సార్. మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. పదరా. రే పద పద, ఇంకో ప్రొడ్యూసర్ని ఎత్తుక్కుందాంలే. హాయ్. సో అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తున్నారు? ఏదైనా తేడా కొట్టిందా? మా మొహాలు చూస్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఛా, అంటే నేను ఫ్యాషన్ డిజైనర్ అవ్వడానికి ఇంకా టైం పడుతుందన్నమాట. అయ్యో, మీరు గుడ్ న్యూస్ చెప్తారేమో అని ఈ వైట్ డ్రెస్ కూడా వేసుకొచ్చాను. ఛా, వస్తాయి. నీకు సిచ్యువేషన్తో సంబంధం లేదా? ఎంతసేపు నీ గోల నీదేనా? ఇది మరీ బాగుంది. నేనేమన్నా? ఏ హర్ష? నువ్వేమంటే అదే. అచ్చే నోర్మై, ఏమంటే అదే. చెప్పడం నువ్వు ఊపడం ఎప్పుడు ఇంతే. నేనేదో రమా రాజమౌళి లాగా నువ్వు డైరెక్టర్ అయ్యాక నేను ఫ్యాషన్ డిజైనర్ అయి నీకు సపోర్ట్ చేద్దామంటే నీకు అర్థమే కాదు. కాసేపు కామ్గా ఉంటావా? చిరాకు దొబ్బిస్తున్నావు. రే అరవకు రా, అలిగితే మళ్ళీ రెంట్ అడిగద్ది. అమ్మో ఇప్పుడు డబ్బులు లేవు. మాట్లాడు. వైట్ డ్రెస్లో చాలా బాగున్నావు తెలుసా. ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా అనేసాను. ఏమనుకోద్దే, ఏమనుకోద్దు. సారీ. అమ్మాయిలు కోడిగుడ్లు ఒక్కటే, చాలా డెలికేట్ గా ఉంటారు. సో కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. ఆమ్లెట్ తెస్తే తింటాడు గానీ గుడ్డు వాల్యూ తెలియదు. వేస్ట్ ఫెలో. నీ గుడ్డు మెట్ల మీద నుంచి వెళ్ళిపోతుంది. చూడు చూడు, పగిలిపోద్దేమో. చూడు, వెళ్ళు త్వరగా వెళ్ళు. బుజ్జికన్నా ఆగవే ప్లీజ్.
అలా హైదరాబాద్కి వచ్చిన మన కథలో హీరోకి పాపం ఇండస్ట్రీలో యాక్టర్ అవ్వడం ఎంత కష్టమో అర్థమవుతుంది. ఆయన కూడా మా ఊరే అన్న. అన్న ప్లీజ్ అన్న, నీ దండం పెడతాను అన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. సార్ వస్తారు. ఆయన వస్తున్నారా? ప్రొడ్యూసర్ రాము గారు. నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ 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 ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సార్ నమస్తే సార్. ఎవరమ్మా? మీ సినిమాలో యాక్టర్ గా ఒక్క ఛాన్స్ ఇప్పించండి సార్. అసలు ఏం లేపా సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 ఒక్క ఛాన్స్ సార్. అదేంటి ఊర్లో బాగానే మాట్లాడేవాడు తమ్ముడు వెళ్ళరా. అన్నా. నువ్వు ఇలా స్టూడియో చుట్టూ ఎన్ని రోజులు తిరిగినా పని అవ్వదు. రోజుకి నీలా ఇక్కడ బోల్డ్ మంది వస్తుంటారు. వాళ్ళు మాత్రం ఎంతమందికి ఇస్తారు చెప్పు అవకాశాలు? కష్టం తమ్ముడు. మరి ఏం చేయనన్నా, ఇక్కడ నాకు ఎవరో తెలియదన్నా. తెలుసుకోవాలి, తెలుసుకొని పరిచయాలు పెంచుకోవాలి. అంటే ఎలా అన్నా? ఓ పని చేయి, ఇక్కడ కృష్ణానగర్లో ఓంకార్ బార్ అని ఒకటి ఉంది. సాయంత్రం అయితే అసిస్టెంట్ డైరెక్టర్లు, కాబోయే డైరెక్టర్లు అందరూ అక్కడికి వస్తారు. అక్కడికి వెళ్ళావనుకో ఎవరో ఒకరు పరిచయం అవుతారు. ఆ? అన్నా మన దగ్గర డైలీ బార్కి వెళ్ళి అంత డబ్బులు లేవన్నా. దానికి నన్నేం చేయమంటావే? థ్యాంక్స్ అన్నా, సూపర్ ఐడియా ఇచ్చావన్నా. డైరెక్ట్ గా నువ్వే నాకు సినిమాలో ఛాన్స్ ఇచ్చినంత ఆనందంగా ఉందన్నా. వస్తానన్నా. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్. థ్యాంక్స్ అన్నా. జాగ్రత్త. నీకేమర్థమైంది? భలే చేస్తుంది. ఏం తమ్మి, ఏం కదా మళ్ళీ వచ్చినావు? నమస్తే అన్న, నీకోసం వచ్చానన్నా. వచ్చినావులే కాని అన్నతో మాట్లాడిన తమ్మి. ఇప్పటికీ పోరలు ఎక్కువ మంది ఉన్నారు, మళ్ళా చూద్దాంలే అన్నాడు. అయ్యో ప్లీజ్ అన్న, అలా అనొద్దన్నా. నువ్వే ఏదోటి హెల్ప్ చేయన్నా ప్లీజ్ అన్నా. అన్నకి ఏదోటి చెప్పన్నా. సర్లే, అన్న తాన వేరే గోడౌన్ ఉన్నది, ఆడ జాయిన్ అయ్యేదిలే. పొద్దుగాలొచ్చి అన్నా. వేరే చోట వద్దన్నా, నాకు ఈ బార్లోనే కావాలన్నా. అన్నా బార్లో పనిచేయడం నా లైఫ్ అంబిషన్ అన్నా. భలే గమ్మత్తున్నావు తమ్మి నువ్వు. బార్లో పని చేసుడు ఇంట్రెస్ట్ ఏంది నీకు? అవునన్నా, నిజం అన్నా, నమ్మన్నా. సర్లే, అన్నతో ఇంకోసారి మాట్లాడి చూస్తా. ఏడే ఉండు. రేయ్, ఆ 2 నెంబర్ టేబుల్ బయట నూకేయండి. రేయ్, పోరా. ఏం తమ్మి, అన్నా పోరు అంత నచ్చిందా? అంతగానం చూస్తున్నావు? చిచి అలాంటిదేం లేదన్నా, బాగా చేస్తుందని చూస్తున్నాను అంతే. అన్న ఏమన్నాడు? తమ్మి, నాకు డౌట్ తమ్మి, కొంపతీసి దానికోసం ఇక్కడ జాయిన్ అవుతాను? అయ్యో అలాంటిదేం లేదన్నా, చిన్నప్పటి నుంచి నాకు బార్లో పని చేయాలని కోరికన్నా. సర్లే, అన్నతో మాట్లాడినా కేవలం నీ కోసం అని చెప్పి ఒప్పించిన. థ్యాంక్స్ అన్న, జాగ్రత్తగా పని చేసుకోవాలి. చాలా థ్యాంక్స్ అన్న. సరే, అన్నకు నేను చూపిస్తా, నాతో పడరా. పదన్నా. గుండి పెట్టుకో. అన్నా, అన్నా. నమస్తే అన్న. ఏం తమ్మి, నువ్వేనా? నేనే అన్న. ఏ ఊరు మనది? భీమవరం అన్న. ఏం చేద్దామని వచ్చినావో హైదరాబాదు? బార్లో పని చేద్దామని వచ్చానన్నా. అది వాడికి చెప్పు, నమ్ముతాడు. నాకు నిజం చెప్పు. అదే హీరో యాక్టర్ అవుదామని వచ్చానన్నా. ఇక్కడ అన్ని తెలుస్తాయి తమ్మి. అవునన్నా. అయితే రేపు షూటింగ్ ఉంటే రావా? నైట్ షిఫ్ట్ చేసుకుంటానన్నా. మరి నైట్ ఉంటే? డే షిఫ్ట్ చేసుకుంటానన్నా. షూటింగ్ లేనప్పుడు డే అండ్ నైట్ చేసుకో పని. మంచిగా చేసుకో. అలాగే అన్న. పో. అన్నా, ఇవన్నీ మీరే కాల్చారా అన్న? ఏయ్, ఏం మాట్లాడుతున్నా అన్నతో?
అన్నయ్య కాల్చి ఉంటారు ఇప్పుడు కూడా కాల్చుతున్నారు చూడు